అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అయితే ఈ ప్రజాభవన్ దగ్గర ఈ ప్రతి మంగళవారం మరియు శుక్రవారం కూడా మార్నింగ్ 8 నుంచి 1 గంట వరకు కూడా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే ఈ దరఖాస్తుల్ని స్వీకరించడానికి ఇంతకుముందు ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అసలు రావట్లేదు. దీనికి అర్థం ఏంటో కూడా చాలామందికి తెలియట్లేదు. ఏంటి ఇక్కడ సమస్యల పరిష్కారం అవ్వట్లేదా, లేకపోతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయా అన్నది ఒక డైలమా. అంతేకాకుండా ప్రజలు దరఖాస్తు ఇక్కడికి ఇవ్వకుండా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా ఇస్తున్నారు దరఖాస్తులు. ఎందుకంటే ఇక్కడ అధికారులు అలసత్వంగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవట్లేదు. సో మా గోడును డైరెక్ట్గా మేము సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అయితే అసలు లోపల ఏం జరుగుతుంది, కొంతమంది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ బాధలు ఏంటి అని. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి, మీ సమస్య ఏంటి? మంచిర్యాల జిల్లా ఇందారం. ఏం ప్రాబ్లం అండి? ఇట్లా గత 10 సంవత్సరాల నుండి ఒక కానిస్టేబుల్ ఇట్లా ఉంటున్నాడు. ఉన్నదే కాకుండా నాతో గొడవ పెట్టకుండా నా మీద ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం, పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టడం, ఎన్నిసార్లు మంచిర్యాల పోలీసుకి వెళ్ళినా, డీసీపీ ఏసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోవటం లేదు. కాబట్టి ప్రజాపాలనకు రావాల్సి వచ్చింది. మంచిర్యాల సిఐ పిటిషన్ పట్టుకొని పోతే, ఎవరే నువ్వు, నాది పోలీస్ స్టేషన్, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడే అని మంచిర్యాల సిఐ గారు తిట్టడం. మంచిర్యాల పోలీసు వాళ్ళతోనే మాకు ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ఎలాంటి కేసులు కానీ వాళ్ళు చేయటం లేదు. మాకు పోతే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయటం లేదు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన వాళ్ళని అవునేతో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అలా అని కమిషనర్ గారికి కూడా చెప్పాను, పట్టించుకోలేదు. డీసీపీ గారికి చెప్పినాను, ఏసీపీ గారికి చెప్పినాను, ఎవరైనా పట్టించుకోలేదు. అక్కడ పోతే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతలేదు. కాబట్టి ప్రజాపాలనకు రావాల్సి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టారన్నారు కదా, అంటే ఎలాంటి ఫొటోస్ పెట్టారు? ఆయనతో గడిపిన రాత్రులు, ఆయనతో ఉన్నాయి అని, ఎలా ఉన్నాము ఇంతవరకు, ఎట్లా మెదిలినాం, ఎలా ఆయనతో ఉన్నామో అలాంటి ఇన్స్టాగ్రామ్లో పెడతానని పోస్ట్ చేయటం, మా ఫోన్లలో బెదిరింపటం. తను కాకుండా తన ఫ్రెండ్స్తో కూడా నాకు బెదిరింపటం. ఆయన ఒక ఏపీఎస్ కానిస్టేబుల్ వచ్చేసి అయినది ఆసిఫాబాద్ జిల్లా కోటాల గ్రామం అయినది. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్, 2 పిల్లలు ఉండగా కూడా నన్ను టార్చర్ పెట్టడం, నన్ను డబ్బులు ఇవ్వమనటం. డబ్బులు ఇవ్వకపోతే నాకు ఫోన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తానని బెదిరింపడం, అలాంటివి చేయటం జరుగుతున్నది. అంటే పోలీసులు ఏం పట్టించుకోలేదండి మంచిర్యాల వల్ల? పట్టించుకోలేదండి. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. చాలాసార్లు కేసు పెట్టేస్తాను ఆయన మీద, ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. మంచిర్యాల సిఐ గారు అయితే నోటికి వచ్చినట్టుగా మాట్లాడిండు. అవునేతోనే ఎల్లు, ఇది నాది పోలీస్ స్టేషన్, నువ్వెవరే అని మాట్లాడిన మంచిర్యాల సిఐ గారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్న సిఐ గారు అక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడా మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు మంచిర్యాలలో. అంటే మీరు మరి ఇక్కడ లోపలికి వచ్చి మీరు ఇదే విషయం చెప్పారు కదా, ఏమన్నారు లోపల? చేస్తామమ్మా మేము అని అన్నారు. మేము చేస్తాము, చేయకుండా మళ్ళీ పోలీసు వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు తను. అంటే ఓన్లీ యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది అంటారా, లేకపోతే యాక్షన్ తీసుకుంటే సరిపోదు? ఆయనకి ఎలాంటి, నాకు ఎలాంటి బాధ ఉన్నదో ఆయనకు కూడా అలా శిక్ష జరగాలి. నాకు మస్తు కొట్టిండు, చాలా కొట్టిండు. అది కానిస్టేబుల్ మిమ్మల్ని కొట్టారు? నా కానిస్టేబుల్ పెళ్లి చేసుకోమనుడు, నేను బాత్రూంలో జాక్కుంటే అందులోనే చంపుతాననుడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, మీకు కూడా పెళ్ళయింది కదా, అయినా ఎలా చేసుకోమని? నా భర్త చనిపోయిండు, మై హస్బెండ్ చనిపోయిందండి. అలా మా భర్తకు ఉన్న ఆయనకు ఫ్రెండ్షిప్ ఉన్నది. వాళ్ళ అత్తగారు మా అత్తగారు ఒక ఊరు. నేను బట్టలు అమ్ముతా, మిషన్ కుట్టుకుంటా. రావటం, నేను ఎక్కడికి రాయకుండా అక్కడ నా భార్య అని చెప్పుకోవటం, అందరికీ నాతో వాళ్ళ ఫ్రెండ్స్లతో నా మీద అటాక్ చేయడం, అలాంటివి చాలా జరిగినాయి. ఎన్నోసార్లు మేము మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన మంచిర్యాల వాళ్ళు ఎలాంటి మాకు రెస్పాండ్ కాలే. నాకు అవసరం లేదండి, నాకు జరిగిన ఆయనకు శిక్ష పడాలి అంతే. ఒకసారి ఇదే ఫస్ట్ టైం అండి మీరు వచ్చారు? ప్రజాపాలనకి ఇక్కడే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే సాల్వ్ చేసేస్తామన్నారా? మరి లేదు, ఒక 2-4 days పడుతుంది అని చెప్పేశారు. మెసేజ్ వస్తుంది, మీరు మాకు పిటిషన్ ఇచ్చినట్టుగా అని అన్నారు. కానీ మాకు జరిగిన అన్యాయం ఇంకా వితౌట్ వేరే ఆడవాళ్ళకి జరగదు. ఒక డిపార్ట్మెంట్ అయ్యి ఉండి ఒక భర్త లేని నేను ఒక అనాథను. మాకు తండ్రి లేడు, భర్త లేడు, కడుపులో ఉన్న పిల్లలు కూడా లేరు. నేను ఒంటరిగా బ్రతుకుతా, మిషన్ కుట్టుకుంటా, ప్లస్ నేను బట్టలు అమ్ముకుంటా. నాకు ఇప్పటికి దాదాపు 13 సంవత్సరాల నుండి నాకు టార్చర్ చేస్తున్నాడు అతను. ఆయనకు పిల్లలు, భర్త భార్య ఉండగా నా భార్యకు హెల్త్ బాగాలేదు అని చెప్పకుండా నన్ను టార్చర్ పెడుతున్నాడు. కొట్టడం అవన్నీ కూడా మంచిర్యాల పోలీసు వాళ్ళకి చూపెట్టినా కూడా ఎలాంటి రెస్పాండ్ అవుతలేరు వాళ్ళు. మాకు
సార్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? అయ్యా నా పేరు బత్తిని పురుషోత్తం, మాది వరంగల్ జిల్లా, మాది దుగ్గొండి మండలంలో భూమి ఉన్నది. ఆ భూమి సమస్య గురించి వచ్చిన అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా మన బట్టి విక్రమార్క గారు, మీరు ధరణి తీసి బంగాళాఖాతంలో కలుపుతా అన్నారు. మాది 2 ఎకరాలు 21 గుంట ఉండే, అది ధరణి వచ్చినాక మాది ఎకరం 10 గుంటలు ఎక్కి తతింబ ఎకరం 10 గుంటలు అది పక్కకున్నది. అది ఇప్పటివరకు క్లియర్ కాలేదు అయ్యా. ఇప్పుడు మొన్న 8వ తారీఖు ఫస్ట్ ప్రజా దర్బార్ అయినప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా అప్లికేషన్ పెట్టుకున్నా. ఆ అప్లికేషన్ను మన 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 వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, అది తీసుకుపోయి దుగ్గొండికి పంపాక కిలవరంగల్ పంపించాలయ్యా. ఆ కిలవరంగల్ ఏమారో నన్ను పిలిచి, అయ్యా బాబు మీ భూమి దుగ్గొండిలో ఉన్నది, నువ్వు కిలవరంగల్ పంపించి తప్పు అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. అయ్యా ఇది కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం చక్కగా చూసుకొని ఇది మంచిగా చేయాలని నా కోరిక అయ్యా. ఇప్పుడు ఎంఆర్ఓ ఒక మాట చెప్తాడు, ఆర్డీఓ ఒక మాట చెప్తాడు, వరంగల్ కలెక్టర్ గారు ఒక మాట చెప్తాడు. అయ్యా రైతులను ఇబ్బంది పెట్టకండి, మా గోస చూడండి. రేవంత్ రెడ్డి గారు, అది మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మళ్ళీ ఈ భూమి గురించే మీరు మాట్లాడతలేరు ఇప్పటి వరకు. దయచేసి కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్కు చక్కగా పనిచేయమని చెప్పండి సార్, దయచేసి. అంతే నాకు ఆవేశం వస్తుంది ఇక చాలు నాకు మాట్లాడిన కాడికి. మీది 2 ఎకరాలు పొలం ఉంటే 1 ఎకరానే ఉంది, మరి ఇంకొక ఎకరా ఏమైనా ఎకరం మిస్ అయింది ఇలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ మిస్ చేసిళ్ళు అట్లా. ఆ విధంగా రైతు బంధు ఫస్ట్ మాకు ఇది మన 6,300 ఎకరం పడ్డది. మళ్ళీ 2020లో 12,000 పడ్డది. మళ్ళీ 2020 మళ్ళీ తీసేసిళ్ళు దాన్ని. అదే ఇది నేను ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు అందరూ విన్నపించుకున్నా. లాస్ట్ సీఎం దగ్గరికి వస్తే సీఎం సుధా తప్పు రిపోర్ట్ ఇస్తే ఆ తప్పు రిపోర్ట్ని ఇప్పుడు సరి చేయమని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను. దయచేసి ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి కొంచెం ఏదో కమిటీ వేసిళ్ళు, ఆ కమిటీ సుధా వాళ్ళు చక్కగా ఎత్తల చేరు నీ అన్నను అది ముచ్చట అది చక్కగా చేసి దాన్ని సరి చేయగలరని అనుకుంటారు. అంతే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? నా పేరు చొల్లేటి శంకరయ్య, పోతారం విలేజ్, హుస్నాబాద్ మండలు, సిద్దిపేట డిస్టిక్. మేము ల్యాండ్ కొన్నాం. ల్యాండ్ 80,300 గజాలు కొంటే మాది అని ఆయన ఆలేటి ఈశ్వరరెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరూ హరాస్మెంట్ చేస్తారు, వాళ్ళ భూమి అంటారు. అందుకొరకనే అక్కడ ఇచ్చాము అప్లికేషను. అక్కడ ఇస్తే కొంతవరకు సార్ట్ అవుట్ అయింది. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పెట్టారు వాళ్ళు, ఏది ఎవరు పర్మిషన్ ఇయ్యరు, మీరు డాక్యుమెంట్స్ క్లియర్ చేసుకోమని. అయినా కానీ సీఎం గారు మంచి స్పందనతోటి మంచిగా చేశారు. ఇది సీఎం గారు ఇక్కడ పిటిషన్ సీఎం గారికి ఇచ్చాము. అది సంగతి. అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి రావడం? ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా రెస్పాండ్ అయ్యారు? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా మంచిగా అడిగిన దానికి క్వశ్చన్స్ అడిగిన దానికి జవాబు చెప్పాను. మంచి రెస్పాండ్ అయ్యింది. సాల్వ్ అయిపోతుందని భరోసా ఏమైనా ఇచ్చారా? 100% సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నా. ప్రజాభవన్లో చాలా మందికి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని అంటున్నారు. అంటే ఇదేంటి పేదవాళ్ళకు చేయట్లేదా? పేదవాళ్ళు ధనికులు అనేటటువంటి విషయం కాదు. ఇష్యూ ఉంటే, జెన్యున్గా ఇష్యూ ఉంటే చెప్తే క్లియర్ అవుతుంది అనేది నాకు నమ్మకం అనిపిస్తుంది. అంటే మీకంటే ఒక్కసారిలో అయిపోయింది, చాలా మంది 7-8 సార్లు 9-10 సార్లు కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక తిరగాలి అట్లా అంటే ఇప్పుడు నేను 14 years నుంచి వాళ్ళు బాధపడతానా, అవసరం పడితే ఇంకో 2 సార్లు రావాల్సి వస్తుంది కావచ్చు. దాని ప్రాబ్లం ఏంది? మనకు సాల్వ్ అయినప్పుడు అంతకన్నా మంచిగా ఏముంటుంది? ఏ కోర్టు కూడా అంటే కూలీలు, చిన్న వ్యాపారులు వాళ్ళు అంటే ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి పెట్టుకోలేక ఉన్నారు కదా, అలా అని ఇక బేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మాత్రమైనా కానీ కొంచెం ఖర్చు కాంది ఏదైనా పని కాదు, ఖర్చు పెట్టుకొనైనా పని చేసుకోవాలి. మరి ఏం చేస్తాం? ప్రాబ్లం మనది కదా, వేరే వాళ్ళ ప్రాబ్లం కాదు కదా. మన ప్రాబ్లం మనం సార్ట్ అవుట్ చేసుకోకుండా ఎట్లా? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది మహబూబ్నగర్. ఇప్పుడు వనపర్తి డిస్టిక్, ఇప్పుడు మదనాపురం మండలం, కొన్నూరు గ్రామం. అయితే అప్పుడు ధరణిలో ఎక్కించేటప్పుడు స్పాట్లోకి వచ్చి చెక్ చేసి ఎక్కించలేదండి. ఎవరో ఒక ఇంట్లో కూర్చొని లేకపోతే మా ఆఫీసులో కూర్చొని ఎవరో ఒకటి చెప్పిన దాన్ని బట్టి ఎలా పడితే అలా ఎక్కించేశారు. మా భూమి ఇప్పుడు 4 ఎకరాల 3 ఎకరాల 39 కుంటలు వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. అది వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు పడుతుంది. వాళ్ళు మా మీద చేయమంటే చేసలేదు. ధరణిలోకి ఎక్కింది, మీరు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోమని అంటున్నారు.
ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళ నుంచి మేమే చేసుకుంటున్నాం ఆ భూమి. అట్లా ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? మేము వనపర్తిలో దాదాపు అంటే ఒక 5-6 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు వస్తున్నారు, ఊర్లోకి వస్తున్నారు, చూస్తున్నారు, ఆ స్పాట్లో మీరే ఉంటున్నారు, గత 70 ఏళ్ళ నుంచి మీరే చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ధరణిలో ఎక్కడం వల్ల ఇది మా హ్యాండ్ ఓవర్లో లేదు, కోర్టుకు వెళ్ళని అంటున్నారు. కోర్టుకు వెళ్తే ఎన్నేళ్ళు పడుతుంది? కోర్టుకు వెళ్తే మా తాతలు మా నాయనలు పోయినరు, మేము పోతాం, మా పిల్లలు కూడా పోతారు. తొందర తీరుతున్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ కేసు తీరే లోపల ఇంకెంత టైం పట్టింది? మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారండి? ఇక్కడ వెళ్తున్నాను, అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను, చూడాలి ఇప్పుడు ఏం జరుగుద్దు. ఇక్కడన్నా మాకు న్యాయం జరుగుద్దేమో అనుకుంటున్నాం. దాదాపు అంటే 5-6 ఏళ్ళు అవుతుంది మేము తిరగబట్టి. ఇంకా ధరణిలోకి ఎక్కిన కానీ మాకు ఇదే ప్రాబ్లం. వాళ్ళకి రైతు బంధు పడుతుంది, ఇప్పటికైనా మేమే చేసుకుంటున్నాం భూమి. ఇప్పుడు కూడా మేమే చేసుకున్నాం. మండల ఆఫీస్ నుంచి కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఆల్రెడీ మీరే చేసుకుంటున్నారు, కబ్జాలో మీరే ఉన్నారు గత 70 ఏళ్ళ నుంచి అని మండల ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు. అయినా కానీ మా పేరు మీద అవ్వట్లేదు. వాళ్ళు వాళ్ళు పెడితేనే ధరణి నుంచి మాకు ఎక్కుతుంది. వాళ్ళు ఏం రావట్లేదు. వాళ్ళకి రైతు బంధు పడుతుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు పడుతుంది, మళ్ళీ మోడీ పైసలు పడుతున్నాయి. దాని మీద లోన్లు తెచ్చుకుంటున్నారు. ఆ లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా కమ్సే ఇది ఏంది, ఇది ఎవరు ఉంటున్నారు, దీని మీద ఎవరు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయరు. వీళ్ళు వచ్చిండ్రు, ధరణి ఎలా పడతా అలా ఎవరి ఊర్లో ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ పేరు మీద రాసుకొని పోయినరు. కమ్సే కమ్ ఈ సర్వే నెంబర్లో ఎవరు ఉన్నారు అని వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఎక్కించాలి కదా. మా కేసీఆర్ చేసిన పనికి ఈరోజు మేము మా కుటుంబం మొత్తం సఫర్ అవుతున్నాం దాదాపు 5-6 ఏళ్ళ నుంచి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? నా పేరు బాగరాజు వెంకటేశ్వరరావు అమ్మ. నేను షామీర్పేట మండల్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, యాడారం గ్రామం నాది. నాదొక భూమి ధరణిలా ఫారెస్ట్ ల్యాండ్ అని రికార్డు చేశారు. దానికోసం నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామ్మా. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చిన, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చిన. లాస్ట్ టైం డిసెంబర్లో ఇక్కడ వచ్చి ప్రజావాణి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాడనంటే ఇక్కడ కూడా వచ్చి ఈ జనాలను చూసి ఈ వయసుకు నేను నడవలేక బయట పోయి రిజిస్టర్ పోస్ట్ చేసిన. డిసెంబర్ 9 నాడు నాకు మెసేజ్ వచ్చింది, అయిపోతుంది అనుకుంటున్నా, కానీ కాలేదు. ఈ లోపల ఇంకా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. మళ్ళీ ఇవాళ కూడా ప్రజావానికి వచ్చి మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఇచ్చిపోతున్నది. ఎన్నిసార్లు వచ్చారండి? నేను ఇప్పటికి ఇక్కడికి 3 సార్లు వచ్చినామా. కలెక్టర్ ఆఫీస్కి 10 సార్లు తిరిగిన, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళతో పైసలు కట్టి సర్వే చేయించిన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. ఆ చుట్టుపక్కల పొలాలు కూడా అన్నీ మా బంధువులే ఉన్నాయి. ఏ పొలం పడలేదు, నా ఒక్క నెంబరే ఫారెస్ట్ ల్యాండ్గా రికార్డ్ అయింది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ ఫారెస్ట్ ఎక్కడ ఉందా అని వాళ్ళు అంటున్నారు. కానీ అది విచిత్రంగా ఉంది పరిస్థితి. నా వయసేమో ఇది, ఈ తిరిగే ఓపిక నాకు లేదమ్మా. మరి నా ఒంట్లో ప్రాణం ఉన్నంత లోపల మరి ఇది అవుతుందో కాదో భగవంతుని తెలియాలి. అంటే ఇప్పుడు ప్రజాభవన్ థీమే ఇక్కడ ఎక్కడికి తిరగకుండా డైరెక్ట్ ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది అన్నది. అయితే అలాంటిది మళ్ళీ మీరు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చిందండి? మనకి ఏం మెసేజ్ వస్తలేదు కదమ్మా. ఇప్పుడు డిసెంబర్ 8వ తారీఖు ఇక్కడ నేను ఇచ్చిపోయినా, దాని తర్వాత మనకు ఎవరైనా ఫోన్ చేసి బాబు మీరు ఇచ్చిండ్రు, మీరు ఏంది పరిస్థితి అని కూడా ఎవరు అడుగుతలేరు. ఇది చూసి డిసెంబర్ ఇవాళ ఏంది 7 నెలలు 8 నెలలు అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి. మళ్ళీ నిన్న వస్తే నీ ఇవాళ లేదు సార్ అన్నాడు. ఇవాళ మళ్ళీ పొద్దున్న లేచి వచ్చి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే అయిపోతుంది సార్, మీకు మెసేజ్ వస్తుంది సార్. మెసేజ్ వచ్చేదేందమ్మా, అప్లికేషన్ ముట్టినట్టు మెసేజ్ వస్తుంది, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నట్టు మెసేజ్ అయితే వస్తలేదు కదా. ఓన్లీ అప్లికేషన్ రిలేటెడ్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ పరిస్థితి ఇట్లుంది సార్, మీ నిజంగానే గవర్నమెంట్ భూమి, మీ నిజంగానే మీ భూమి కాదు, ఏదన్నా ఒకటి మాకు దాన్ని సొల్యూషన్ అయితే ఉండాలి కదా. ఇక జీవితాంతం తిరుగుకుంటూనే ఉంటామమ్మా. ఇక వ్యవసాయం ఏం చేసుకుంటాం, మొదలే వర్షాలు లేవు, వర్షాలు పడతలేదు, కరెంట్ సరిగా లేదు, బావులలో నీళ్ళు లేవు. మాకు వ్యవసాయం చూసుకుంటామా, ఈ సిటీల చుట్టూ వచ్చి ప్రజాభవన్ చుట్టూ వచ్చి తిరుగుతామా? కరెంట్ లేదండి? లేదమ్మా, కరెంట్ రోజు 10 సార్లు పోతుందమ్మా. మా ఊర్లో పోతుంటుంది వస్తుంటుంది. ఏమనంటే గాలి వచ్చింది అంటాడు, చెట్టు పడ్డది అంటాడు, ప్రకృతి వైపరీత్యం అంటారు. మనం ఏమంటాం, దానికి ఏం చేయలేం కదా. ఫోన్ చేసి అడుగుతాం, అయ్యా కరెంట్ లేదంటే సార్ ఆడ చెట్టు కూలిపోయింది, ఇక్కడ పోలు పడిపోయింది అంట. రోజుకు 10 సార్లు ఖచ్చితంగా వద్దమ్మా. నేను ఊర్లోనే ఉంటా, యాడారం గ్రామంలోనే ఉంటా. నేను ఊర్లో లోపల అడవి ఫారెస్ట్ మన అడవిలోనే 2 రూములు కట్టుకున్నాను ఆ పొలంలో. ఆ 2 రూములనే ఉంటా ఒక్కని నేను. ఎలా ట్రీట్ చేస్తున్నారండి? లోపల వాళ్ళు తీసుకుంటున్నారు, మా అప్లికేషన్ తీసుకుంటారు, మీకు మెసేజ్ వస్తుంది అంటున్నారు. ఇక వాళ్ళు అంతకన్నా ఎక్కువ ట్రీట్ చేస్తారు. ఏమన్నా ఏం సార్ మరి ఎన్నడైతుంది ఏంటంటే మీద కోర్టు కేసులు అవన్నీ ఉంటే మీ దగ్గర కోసం అంటే కోర్టుకే పోతాం కదా. ఇన్నిసార్లు తిరిగిన దానికన్నా 10,000 అడ్వకేట్కి ఇస్తే ఆయన కోర్టులో వేయడా ఓ స్టే తీసుకొచ్చి ఇస్తాడు. ఏమున్నది? ఇప్పుడు మీరు ప్రజల కోసం పెట్టిర్రు ప్రజాభవను, ప్రజల పరిష్కారం చేస్తామంటారు. ఎన్ని పరిష్కారాలు చేసిర్రు? ధరణియే కోట్ల భూముల పరిష్కారం, చిన్న పరిష్కారం నాది. దాంట్లో పొరపాటున పడ్డది. కలెక్టర్ దగ్గరికి పోతే ఇంత మూల 2 సంవత్సరాల కింద కలెక్టర్ని పోతే అదేదో ధరణిలో పొరపాటు పడ్డదండి, అది సెటిల్ చేస్తామండి అన్నాడు. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? కొమరంభీం జిల్లా మాది, సిర్పూర్ కాగజ్ నగరు. మేము అక్కడే పుట్టి పెరిగానండి. అప్పటి నుంచి మాది బీద కుటుంబం, పని చేసుకొని బతికే కుటుంబము. నేను ఎంకామ్ బీఈడి చేస్తూ
నేను ఒక 7 సంవత్సరాలు టీచర్ వృత్తి చేపట్టాను సిరిపూర్ కార్నర్లో. తద్వారా నాకు బీఈడీ డిస్టింక్షన్ వచ్చింది. తర్వాత భర్త పిల్లలు ఉన్నారు. మాకు 2009 జూన్ 3వ తారీఖున నాకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోషల్ స్టడీస్ సిఆర్టీగా జాబ్ వచ్చిందండి. అంటే సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్. అప్పటి నుంచి 15 సంవత్సరాలు చేస్తున్న క్రమంలో 2023 జనవరి 4వ తారీఖులో జరిగిన సంఘటన ఏంటంటే, రాంపల్లి పద్మజ మేడం తెలుగు మేడం అని ఉన్నారు మేడం. అంతకుముందు 5 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ బ్యాక్ ఏం చేశారంటే 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఎస్ఓ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎస్ఓ పోస్టులు అడ్డా రానియలేదు సార్. తర్వాత ఇప్పుడు కన్నెపల్లి ఉంది, అక్కడ అటు సైడ్ బెల్లంపల్లి సైడ్ కన్నెపల్లి నుంచి ఎస్ఓ అమ్ముల మేడం గారిని పంపించడం జరిగింది. పంపించినాక 6 నెలలకు అంటే ఆ ప్లేస్లో అంటే నేను ఇన్ఛార్జి కూడా లేను, ఎస్ఓ పోస్టులు వచ్చిందా అని ఫుడ్ బాగా పెట్టడం లేదు. ఫుడ్ బాగా పెడుతున్నారు సార్, బాగా పెట్టడం లేదని పిల్లల్ని కూర్చోబెట్టి ఫొటోస్ వీడియోస్ తీసి పీటు తిరుమల అని, తెలుగు మేడం పద్మజ అని, వాళ్ళు హిందీ మేడం విజయ, శారద మేడం అని, భారతీయ అకౌంటెంట్ మేడం అని వీళ్ళు ఉండే సార్. నేను స్కూల్కి ప్రొద్దునే మార్నింగ్ 8 o'clock మంచిగా వేసి ఎంఈఓ సార్ని, డిఓ సార్ని, సెక్టర్ 3 పద్మజ మేడం ఉండే, ఎమ్మెల్యే చిన్నయ్య గారిని సార్ని పిలిచి మొత్తం ఇష్యూ వేసేది సార్. చేస్తున్నప్పుడు చదువు బాగా పెడుతున్నారు, బాగా అంటే ఫుడ్ బాగా పెడుతున్నారా వీళ్ళంతా అని నన్ను అడిగారు, అందరిని అడిగారు మేడం. అడిగితే బాగా పెడుతున్నారు అన్నాను. నా క్లాస్కి వచ్చి చూశారు, విలేకరిని క్లాస్కి పంపించారు. కానీ బాగా సిలబస్ ఏందా బాగా చెప్తున్నా అంటే చెప్తున్నాను సార్ నేను అని ఫెయిర్ నోట్స్, ఎగ్జామ్ నోట్స్, టీచింగ్ నోట్స్, లెసన్ ప్లాన్ ప్రతి ఒక్కటి చూపెట్టాను సార్. నా రిజల్ట్ 6 to అంటే 10th వరకు మొత్తం ఎవ్రీ ఇయర్ 100% నా రిజల్ట్ అని కూడా చెప్పాను. చెప్పేది నాకు సస్పెండ్ లెటర్ నాకే వచ్చేది, అక్కడ నాకు తెలియదు మేడం. ఫస్ట్ ఆ మేడంకి ఇచ్చారు, తర్వాత మీకు కూడా వచ్చింది చూడు అని రాంపల్లి పద్మజ తెలుగు మేడం, భారతీయ అకౌంటెంట్ మేడం తెల్లారి మధ్యాహ్నం సమయంలో అంటే 5వ తారీఖు మధ్యాహ్నం సమయంలో నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడే హడావుడిగా నేను ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత డిఓ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నేను చాలా ఏడ్చాను సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నా జాబ్ సార్ నాకు ఇవ్వండి సార్, నేను పని చేసుకుని బతికేదాన్ని సార్, నేను రికార్డ్స్ కూడా మీకు చూపించాను సార్ అని చెప్పాను మేడం. చెప్పినా కూడా వినిపించుకోలేదు మేడం. ఆ కలెక్టర్ అప్పుడు భారతి హోల్కేర్ మేడం ఉండే, అమ్మ చూశానన్నారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. తర్వాత భదవత్ సంతోష్ సార్ ఉండే, వారు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు కుమార్ దీపక్ సార్ కూడా చెప్పాను, ఏమి మన సీఎం సార్ పంపిస్తే అలా కూడా చెప్పడం జరిగింది. సీఎం సార్ ప్రజావానికి రావడం జరిగింది గెలిచిన కాంచి. ఇప్పుడు రెసిడెన్స్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇలా చాలా ఇప్పటిదాకా 10 సార్లు రావడం జరిగింది. అంటే అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చారు మేడం, ఇవ్వండి అని ఇచ్చారు కూడా ఇవ్వలేదు. 15 మందిలో 5గురికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు నా జాబ్ నాకు. ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, నా జాబ్ నాకు రావాలి. ఇంత కష్టపడి చదువుకున్నా, నేను భర్త పిల్లని పోషించుకోవాలి, నా ఉద్యోగం చాలా అవసరం అని చాలా బాధపడుతూ ప్రతి ఒక్క అధికారికి చెప్పుకుంటున్నా మేడం. ఎస్పీడీ మేడం, ఎస్పీడీ సారు, ఇప్పుడు ఉన్న నర్సే సార్ కూడా నేను నిన్న కలిసాను, చెప్పాను. అంతకుముందు కర్ర మేడం చెప్పాను. ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి నేను 5 సార్లు వచ్చాను మేడం. ప్రజావానికి రెసిడెన్స్కి వెళ్ళాను, అక్కడికి ఇక్కడికి ఇక చాలా తిరుగుతూ ప్రయత్నిస్తూ సెక్రటరీ 5 సార్లలో ఒక్కసారైనా మీకు హామీ ఇవ్వలేదా వస్తుందని ఇచ్చారు కానీ అధికారులు ఇవ్వట్లేదు మేడం. ఆ ప్రొసీడింగ్ లెటర్ ఇస్తే వస్తుంది, ఇవ్వట్లేదు. అక్కడ కలెక్టర్ ఇస్తారని సీఎం సార్ పంపారు పోయిన వారం, కానీ ఇవ్వలేదు. డిఓ సార్ అన్నారు, మళ్ళీ ఎస్పీడీ సార్ ఇస్తే నేను మీకు ఇస్తానన్నారు. ఎస్పీడీ సార్ నేను కలిసాను, సరే అమ్మా అని అన్నారు. మళ్ళీ సీఎం సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ దగ్గరికి వెళ్తే సరే అమ్మా మీకు వస్తుంది అని అన్నారు. కానీ ఇంకా ఇవ్వట్లేదు మేడం. నా ప్రయత్నం చాలా కొనసాగుతుంది. ఈ జాబ్ గురించి వేరే జాబ్ చూసుకోలేకపోతున్నా, వేరే ఎగ్జామ్ రాయలేకపోతున్నా, వేరే చదవలేకపోతున్నా, చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నా. యూనియన్ లీడర్స్ కూడా చెప్పాను. ఇంకా ఏం చేయాలి మేడం? రేవంత్ అన్న ప్లీజ్ అన్న, మీ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అండదండగా ఉంటుందని, మీరు నాకు తప్పకుండా నా జాబ్ నాకు ఇప్పిస్తారని 2023 జనవరి 5వ తారీఖు నుంచి కంటిన్యూ చేస్తారని నేను కోరుకుంటున్నా. రేవంత్ అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటండి? మాది గద్వాల అమ్మ, ప్రాపర్ జోగులాంబ జిల్లా గద్వాల ప్రాపరే. నా పేరు భాస్కర్. మాకు దేవబండ అనేసి ఆవజ మండలం దేవబండ శివారులో మాకు 8 ఎకరాల భూమి ఉన్నది. పట్టాదారులో మేము వాస్తవంగా. మాకు భూప్రక్షణ 1917లో జరిగింది. అప్పుడు భూప్రక్షణలో జరిగినప్పుడు 18 వరకు మాకు సర్వే చేయడానికి వస్తా అన్నారు, రాలేదు. తర్వాత 20ల ధరణిలో ఇతరుల పేర్లు మన తహసీల్దార్ గారు అమౌంట్ తీసుకొని ఇతరులు కూడా చేర్చడం జరిగింది. రికార్డ్ పరంగా మనదే ఉన్నది, రికార్డులో ముట్టిలేరు వాళ్ళు. ఏమ్మా ధరణిలో పేర్లు ఒకటి, ఇతరుల పేర్లు వస్తున్నాయి. అది కాక భూమి ఉన్నది 19 ఎకరాలు 19 గుంటలు, కానీ ఇప్పుడు ధరణిలో 20 ఎకరాలు చూపిస్తున్నారు. మా భూమి ఇతరులకు ఎలా పోయింది అనేది మేము అడుగుతున్నాము. ఏమ్మా
మేము మా TM33 అనేది కలెక్టర్ మేడం ఏమంటే TM33 మీరు అర్జీ చేయండి అన్నారు. 33 చేశాము. మీరు మోకాలు లేరు అని ఆన్సర్ వచ్చింది మాకు. పట్టాదారునికి మోకా ఉంది లేదు అనేది ఆ సమాధానం మీది కాదు. మేము ఉన్నాము, మేము మోకాలు లేరని మీరు అంటున్నారు కాబట్టి దానికి సమాధానం నేను చెప్తాను. 1921లో నేను నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినానమ్మా. మా బేబీకి కిడ్నీ ఫెయిల్డ్. మా బేబీ ఏజ్ 21 ఉంటుంది, ఫెయిల్ అయింది. ఆమెకు ఫెయిల్ అయినందుకు నేను డయాలసిస్ చేసుకుంటూ 1 ఇయర్ ఉన్నాను. తర్వాత భూషణ్ సార్ ఉండి ఆపరేషన్ చేపిస్తామన్నాను. ఓకే అన్నాను. దానికి నేను నా భార్య సిద్ధమైనాను. నాది కిడ్నీ ఓకే అయింది, ఆపరేషన్ కూడా చేయించాను. 2 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటికీ నేను ఎక్కడికి అంటే నేను ఇచ్చాను కాబట్టి నేను ఉన్నా. ఇప్పుడు నేను మోకాలు లేరు అనేది ఇప్పుడు నేను మోకాకు పోగలను. నాకు పట్టా బుక్ ఇవ్వండి. మేడం అంతకన్నా ఏం కోరేది లేదు. పట్టా బుక్ మా బుక్కులు మాకు ధరలో చేర్చి మా పట్టా బుక్కులు మాకు ఇస్తే మా బతుకు మేము బతుకుతాం. అంతకన్నా ఏం ఆశిస్తలేము, ఏం చేస్తలేము. లోపల ఏమన్నారు మరి అవుతుంది అన్నారా? పంపిస్తామన్నారు మేడం. ఎన్నిసార్లు వచ్చారండి? ఇది 2వ సారి అమ్మ ఇక్కడికి ప్రజావానికి. ఆల్రెడీగా నేను 1919 వరకు స్టార్ట్ చేశాను. 19 నుంచి స్టార్ట్ చేశాను. ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్కి పోవడము, ఆర్డీఓ ఆఫీస్కి పోవడము. ఇంతవరకు ప్రజెంట్కి ఇప్పుడు నేను మొన్న పోయిన సోమవారం కూడా నేను కలెక్టర్ ఆఫీస్కి పోయినా. డి సెక్షన్కి రాశాను, మీరు చూడండి అన్నారు. అక్కడ ఉన్న అధికారులకు అడిగితే మీ ఇష్టం ఉంటే కోర్టుకు పోండి అని అంటాడు. కోర్టుకు పోవడానికి మాకేం పట్టింది మేడం? దొంగతనంగా అడుగుతున్నామా? ఆశించడం అయితే లేదు కదా. ఇతరుల భూమి అయితే మనది కాదు. మా భూమి మా పట్ట, మేము ఎవిడెన్స్ అన్నీ ఇవ్వగలము. మాకు సరైన న్యాయం చేయండి అంటున్నాం. కోర్టుకు పోండి అంటే ఎందుకు? వాళ్ళు వచ్చిన వాళ్ళు కోర్టుకు పోమను కావాలంటే. వాళ్ళు ఎలా వచ్చారో మేము అడుగుతున్నాం. మాకు ఎవిడెన్స్ ఇవ్వండి. మాకు మా సమక్షంలో మీరు వెరిఫికేషన్ చేయండి, భూరికాలు పరిశీలించండి, అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. మేము ఇది కావడం లేదు. ఎందుకంటే ఆల్రెడీగా అమౌంట్ తీసుకొని పేర్లు చేర్చడం వల్ల ఎవరు రారు. ఈ విషయంలో 20లో కూడా మేము తహసీల్దార్ నుంచి నోటీసులు పంపించాము. ఎవరైతే పేర్లు ఎంట్రీ అయినావో వాళ్ళు ఒక్కరు కూడా ఆ రోజు సర్వేకి అంటే మనం రాలేదు, కలెక్టర్ తహసీల్ ఆఫీస్కి రాలేదు. మళ్ళీ ఉన్నోళ్ళు అయితే రావాలి, చూపించాలి, ప్రూఫ్లు చూపించాలి. రానప్పుడు అంటే మేము ఉన్నట్లనే కదా అర్జీ పెడుతున్నప్పుడు. అంటే నేను ఇన్ని దినాలు అర్జీ పెడుతున్నా అంటే నేను ఉన్నట్లనా లేనట్లా? దొంగనైతే కాదు. మీరు లోపల వెళ్ళారు కదా, ఇంతకు ముందు కూడా వచ్చా, ఇప్పుడైనా అవుతుందా అని అడిగారు ఏమైనా? ఇప్పుడు కూడా మేము మేడం పంపుతాం మేము అంటున్నారు అంతే, కానీ ఇంకా పంపట్లేదు. ఏమో మళ్ళీ ఏం పంపుతారు. మెసేజ్ అసలు దరఖాస్తు తీసుకున్నట్టు మెసేజ్ అని వచ్చిందా మీకు? ఇప్పుడు రాలేదు మేడం, ఈ రోజు ఇచ్చినా కదా. ఇంతకు ముందు కూడా వచ్చా అన్న? వచ్చింది మేడం, వచ్చింది. అక్కడ కూడా చూపించాను. అంటే ఓన్లీ మెసేజ్లు, మీ దరఖాస్తు వెళ్ళినట్టు మెసేజ్ మాత్రం వచ్చింది, వర్క్ అవ్వలేదు. వర్క్ కాలేదు, మెసేజ్ వచ్చింది మేడం. ఏం చేస్తాం మనం ఇప్పుడు? అక్కడ పోయి అక్కడి నుంచి రావాలి. మనకు ఎక్కడైతే మన ఆఫీస్లో ఉందో తహసీల్ ఆఫీస్ నుంచి వస్తే సరైన సమాధానం చెప్పవచ్చు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? మేడం మాది భూముల సమస్య మేడం. మాది ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, బెజ్జూరు మండల్, సిరిపూర్ తాలూకా మేడం. మాది లుంబినగర్ గ్రామం. మాకు 96 సర్వే నంబర్లో 33 మందికి పట్టాలు ఉన్నాయి మేడం. 2010లో కాంగ్రెస్ గవర్నమెంటే మాకు పట్టాలు ఇచ్చింది. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు గ్రూప్ లక్షణ సర్వే చేసింది సార్ డిసెంబర్లో. ఆ సర్వే చేసినప్పటి నుంచి మాకు కొత్త డిజిటల్ పాస్బుక్లు రాలే. డిజిటల్ సైన్ కూడా పోతే డిజిటల్ సైన్ కాదని ఎంఆర్ఓ చెప్తున్నారు. మాకు పాత బుక్లు ఎప్పుడైతే ఉండేనో ఆ పాత బుక్లలో మాకు పంట రుణమాఫీ వచ్చినాయి, బ్యాంక్ లోన్లు వచ్చినాయి, క్రాప్ లోన్లు వచ్చినాయి. ఈ బుక్ల మీద మాకు ఊరియా బస్తాలు, డిఏ బస్తాలు, ఎరువులు వచ్చినాయి, సోయాబీన్, కందులు, మినుములు, పెసాలు అన్నిటి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమి రావట్లేదు మేడం. మాకు 2015లో కూడా బోర్లు వచ్చినాయి మేడం. ఆ బోర్లలో 9 మందికి బోర్లు వస్తే ఆ బోర్లలో ఇప్పటికి 2 పంటలు కూడా తీస్తున్నాం మేడం. కానీ మాకు కొత్త పాస్బుక్లు రాలి ఇప్పటికి. మీరు లోపల ఏమన్నారని? మరి లోపలికి పోతే పెద్ద మేడం వచ్చేది ఉంది, పెద్ద మేడం వచ్చినాక చెప్తామని అన్నారు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? ఇంతకుముందు వచ్చినాము మేడం. ఇంతకుముందుకు వస్తే చెప్పారు మరి మీరు ఇంతకు ముందు కూడా వచ్చామండి అని చెప్పాను. చెప్పేది ఉంటే చూసి చెప్తాం మేడం రాని అని చెప్పారు. మళ్ళీ అంటే వెయిట్ చేయమన్నారా? మళ్ళీ వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు మేడం వస్తుంది కదా, వెయిట్ చేయండి, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారని, మీ సమస్య ఏంటి? నేను శంకర్పల్లి నుంచి వచ్చాను. నా పేరు నరసింహులు. నేను మాజీ సైనికుడిని. నాకు సర్వీస్లో ఉండగా ఒక 110 yards శంకర్పల్లిలో ప్లాట్ అలాట్ చేసినారు. రిక్వెస్ట్ చేసుకుంటే అలాట్ చేసిండు, కానీ ఎప్పుడు చూపించలేదు. ఎన్ని మాటలు అడిగినాను, అప్పట్లో చూపిస్తాం అన్నట్టు చూపించండు. నేను వస్తా పోతా ఉంటే సర్వీస్లో ఉండగా అంత తీరికగా ఇది అవ్వలేదు.
తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక అయ్యే ఛాన్సే లేకుండే టీఆర్ఎస్ టైంలో ఎవరిని ఇది కలవాలన్నా. అయితే ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చిందని రిక్వెస్ట్ చేసిన మళ్ళీ న్యాయం జరుగుతుందని. ఇంకెక్కడైనా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే నాకు ఆ ప్లాట్ 110 yards ఇవ్వాలని మాజీ సైనికుని రిక్వెస్ట్ చేస్తున్నా అని అప్లికేషన్ ఇచ్చాను. అంటే ఇది ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారండి మీరు? ఇంతకుముందు వచ్చాను. వస్తే అప్లికేషన్ అయితే ఇదేంది ప్రాసెస్లో ఉంది అని చెప్పినారు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఏం లెటర్లో రాసిన అంటే అప్పుడేమో శంకరపల్లినే అని చెప్పింది. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎక్కడిచ్చినా సరే నాకు అని చెప్పినాను అన్నారు. ఏమన్నారు మరి లోపల అవుతుంది? సరే మేము కలెక్టరేట్కి ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు చేసి మీ మండలికి పంపిస్తారని రెస్పాన్స్ మంచిగానే ఇచ్చింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? అది నా పేరు ఝాన్సీ రాణి అండి. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సీనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. అంటే మదరు ఫాదర్ లేరు. ఉన్న హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడండి. అప్పటి నుంచి ఒంటరి పోరాటం. అమ్మ లేరు, నాన్న లేరు, చుట్టాలు లేరు, బంధువులు ఎవరు లేరు. కష్టపడుతూ ఆర్టిస్ట్గా అదే నమ్ముకొని బతుకుతున్నాను. అంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టుకున్నాను, గృహకల్పన గురించైనా లేదా దేనికైనా పెన్షన్ గురించైనా దేని గురించి పెట్టినా ఏది శాంక్షన్ అవ్వలే. అయితే ఇప్పుడు ఎలా శాంక్షన్ అయిందంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గృహకల్పన పెట్టినప్పుడు అది ఓకే అయింది సార్. ఇప్పుడు నేను వచ్చి ప్రజాభవన్కి ఫస్ట్ టైం వచ్చానండి. అంతకుముందు 2 సార్లు వచ్చాను, అప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడైతే ఇది 3వసారి అండి. ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు, పాపం అందరూ రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ చూసారు, సెక్షన్ వారీగా ఉన్నాయి కదా గృహకల్పన గురించి చూపిస్తే, మేడం మీరు అప్రోచ్ చేయరండి అంటే వచ్చింది, సిస్టంలో ఉన్నాయి, పేరు ఉంది, నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉన్నాయి కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మొన్నగా నిన్న పెట్టిన వాళ్ళకి హౌసెస్ వస్తున్నాయి, అది నాకు ఐడెంటిఫికేషన్ అయింది. డబ్బు ఇచ్చుకోలు వస్తున్నాయి, అది కూడా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇలాంటి నాలాడదానికి అనాదికి ఇప్పుడు ఎవరు లేని దాన్ని, అమ్మ లేరు, నాన్న లేరు, భర్త లేరు, ఎవరు లేరు, పిల్లలు కూడా లేరు. అది చివరికి ఒంటరిగా బతకాలంటే కాళ్ళకి ఎలా అయిందండి? దెబ్బ తగిలిందా? అది నా కర్మ అండి. మెట్ల మీద నుంచి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే 2 లక్షలు అది అవుతుందంటే, అయితే ఇదొకటి నేను చాలా అంటే గ్రేట్గా చెప్పగలను. ఆ ఆరోగ్యశ్రీ కార్డు అప్పుడు పెట్టుకోవడం బట్టి మొన్న అప్రోచ్ అయ్యి ఆపరేషన్ చేశారు అపోలోలో. ఆపరేషన్ చేశారు. తర్వాత బయట చేసుకుని ఎంతో తిరిగాను, ఎక్కడ ఎవరు చేయనన్నారు. చివరికి నాది రేషన్ కార్డు ఉందండి, వైట్ రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ వాటర్ కార్డు అంతా ఇక్కడే, హైదరాబాద్ సిటిజనే నేను. కాబట్టి కళాకారులు కూడా ఎవరు స్పందించలేదు సరిగా. అయితే ప్రభుత్వం ఇప్పటికే నాలాటోలు గుర్తించి మాలాటోళ్ళకి ఇప్పించండి. మీరు ఇల్లు ఇచ్చారంటే మాలాటోళ్ళకి ఇవ్వాలి, ఎంక్వైరీ చేసుకోండి. మీరు వచ్చి నేను ఎలాగున్నానో, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఉండలేక ఆశ్రయంలో ఉంటున్నానండి. వృద్ధాశ్రయం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఉంటున్నాను ప్రజెంట్. ఎక్కడ ఉండాలో తెలియక అందరూ ఇంటర్వ్యూస్ ఇస్తారు, అందరూ చెప్తారు. మాలాడి ప్రాబ్లం చెప్పిందే టేకప్ చేయాలండి. నాలా ఇంకా దీనంగా ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది చూస్తున్నాను. అది ఒక్కసారి ప్రజానాయకులు కనిపెట్టాలి. రాజకీయ నాయకులను, ప్రజానాయకులు, డిపార్ట్మెంట్ అని ఎవరైనా ప్రభుత్వం ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా కనిపెట్టి అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పుడు ఒకప్పుడు అసలు ఈ భవన్ దగ్గర గేడి దగ్గర నిలబడడానికి అవకాశం ఉండేది కదండి. ఇప్పుడు భవన్లోకి వచ్చాం, ప్రజాభవన్ పెట్టారు, ప్రజల గురించి చేస్తున్నారు కాదంటలే. కానీ మాలాటలు గుర్తించండి. చాలామంది 100 మందిలో ఒక్కరికి అవుతుంది తప్ప మిగతా వాళ్ళందరూ ఎన్ని బాధలు పడుతున్నారు. ఉన్నోళ్ళు వస్తున్నారు, లేనోళ్ళు వస్తున్నారు, ఇంకా దీనత్ నాలుగు కూడా వస్తున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకోండి. ఇప్పుడు వచ్చిన రేవంత్ అన్నకి అన్నంటాం మేము, రేవంత్ అన్నంట అనకూడదు. ఇప్పుడు రేవంత్ సార్ గారికి నేను సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాను, మీరు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ గారు ఏం చేశారో ఏమంది పక్కన పెడితే మీరు వచ్చారు కాబట్టి మాలాంటి వాళ్ళు గుర్తించి మాకు ఒక అవకాశం ఇప్పిస్తారని. కళాకారిని నేను ఇంత పెద్ద కళాకారిని నంది అవార్డ్స్ తెచ్చుకున్నాను, 2 నంది అవార్డ్స్, ఉత్తమ నటి, సహజ నటి, ఇండివిజువల్ సోషల్ వర్క్ చేశాను, అనాథ పిల్లలు పెంచాను, ముసలోళ్ళు పెంచాను, చాలా పెద్ద బడ్జెట్ ఉంది నా దగ్గర. కానీ ఈనాటికి పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు. ఎప్పుడైతే లాక్డౌన్ నుంచి అలా ఇప్పుడైతే సినిమాలు లేవు, సీరియల్ ఏమీ లేవు. నా పరిస్థితి ఎలాగుందంటే ఎక్కడ బతకాలా, ఎక్కడ చావాలా, ఎక్కడ తినాలా అని పరిస్థితిలో ఇన్నాళ్ళు ఇంత చిన్నప్పటి నుంచి ఇక్కడుండి ఇంతవరకు నాకు ప్రాబ్లం రాలేదు. ఈనాటి నేను ఈ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చాను. దయచేసి సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాను, నాలాడడానికి అవకాశం ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. ఏదో ఒక అవకాశం, బతకడానికి బతుకుతే లేదు సార్.
ఒంటరిగా పోరాడుతున్నాను. దయచేసి నాలాంటి దానికి ఏదో ఒక ఉపకారం అనిపించండి. ఒక ఇల్లు అది ఉంటే ఏదైనా పని చేసుకోవడానికి, లేదా బ్యాంకు ద్వారా లోన్ అని ఇప్పించండి, లేదా ఇల్లు అని ఇప్పించి ఏదో ఒకటి చేయండి సార్, ఏదో చేయండి ప్లీజ్ ప్లీజ్. ఎలా చావాలని నాకు ఇవన్నీ చూస్తుంటే చనిపోవాలనిపిస్తుంది. చనిపోయి అసలు ఎవరు లేరు కాబట్టి చనిపోవాల్సింది అంతే సార్. అంతకన్నా నేనేం చెప్పలేకపోతున్నాను. ఎన్నో చెప్పుకోలేదు కానీ చెప్పుకోలేను సార్, చెప్పుకోలేను. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటండి? మాది నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం లక్ష్మీదేవిగూడెం విలేజ్. మాది పోలీసులతోటి ప్రాబ్లం. పోలీస్ వాళ్ళు మమ్మల్ని కొట్టిరు, దాడి చేసిరు అని అంటే కేసు పట్టించుకోవట్లేరు. అక్కడ న్యాయ అన్యాయాలు చూడట్లేరు. వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు డబ్బుతోటి కొనేసుకుంటున్నారా వాళ్ళు, లేకపోతే రాజకీయ బలంతో కొనేసుకుంటున్నారా మాకు తెలియదు. నేను అందరినీ డిపార్ట్మెంట్లో అందరినీ కలవడం జరిగింది. సీఎం గారు ఇంటికి వెళ్ళి పిఏ గారిని 2 సార్లు కలవడం జరిగింది. సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. అయినా మాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు. మాకు కుటుంబ ఆస్తి, మా అత్తమామల నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వట్లేరు. ఆల్రెడీ మా మామ చనిపోయినాక ఉన్న ఆస్తి కూడా అధికారులు పట్టా మార్పిడి చేసినారు. మెయిన్ మాకు అధికారులతోటే ప్రాబ్లమ్స్. ఒక ఎస్ఐ ముఖ్య పాత్ర వహిస్తున్నాడు దాంట్లో. ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకోవట్లేరు. మేము చచ్చినా కూడా మా మీద కేసు ఫైల్ కాలే. ఇంకా మాకు రావాల్సిన ఆస్తి రావట్లేదు. ఇప్పుడు మేము మా పొలం దగ్గరికి వెళ్ళి మేము ఊర్లోకి వెళ్ళి పని చేసుకోవాలన్నా మాకు ప్రాణభయం, నిమిషం ప్రాణభయం. అయినా డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఇకనైనా రేవంత్ అన్న గారు స్పందించి మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారండి? మేము ప్రజావానికి ఒక 5 సార్లు వచ్చినాము. సెక్రటరీకి 3 సార్లు వెళ్ళాము. డీజీ ఆఫీస్కు ఐజీని కలవడం 3 సార్లు జరిగింది. సీఎం ఇంటికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగట్లేదు. ఇంకనైనా న్యాయం చేయాలంటూ మొన్న మేడం గారు, దివ్య మేడం గారు కూడా చెప్పారు, ఫోన్ చేసి వాళ్ళకి కేసు ఫైల్ చేయమని చెప్పారు. అయినా ఇంతవరకు వాళ్ళపై కేసు ఫైల్ కాలేదు. మమ్మల్నే దమాయిస్తూ పోలీస్ స్టేషన్కి పిలిపించి మమ్మల్నే వీడియో తీస్తున్నాడు. మా బాధ వినిపించుకోవట్లేడు అసలు. ఆల్రెడీ మాకు మా మామ ఆస్తి పాస్బుక్ చూసి 3 భాగాలు కావాలి, మొత్తం వాళ్ళకే పట్టా ఉంది. అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇది న్యాయమైన సమస్య. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న ఆస్తులు ఏమని అడగట్లేము. మాకు మా అత్తమామల నుంచి రావాల్సిన ఆస్తి కూడా కళ్ళు మూసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నంటే మాకు అది ఫ్యామిలీ సమస్య అంటూ పక్కకు పడేస్తున్నారు. అంటే ఇప్పుడు సమస్య సాల్వ్ అవుద్దని చెప్పారా? మాకు సాల్వ్ అవుతుందని చెప్పారు, కేసు ఫైల్ చేయమని చెప్పారు. కానీ ఇంతవరకు వాళ్ళు కేసు ఫైల్ చేయట్లేరు, వాళ్ళని తీసుకురావట్లేరు. ఇప్పటికీ అదే పొజిషను. మేము మా ఇంటికి వెళ్ళాలన్నా ప్రాణహాని, మా పొలానికి వెళ్ళాలన్నా ప్రాణహాని. ఇప్పుడు మేము ఏమైనా పంట చేసుకున్నా కూడా దాన్ని ఖరాబ్ చేయడము. అదేవిధంగా పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము పంట నష్టపోయినాము, అప్పులు చేసి బతుకుతున్నాము. వారు చేసిన దాడులకు అనారోగ్యంతో ఉన్నాము. అయినా కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇకనైనా దయచేసి ముఖ్యమంత్రి అన్నగారు, మంత్రివర్యులు పట్టించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నేను ఉమ్మడి మామనాడు జిల్లా బిజినేపల్లి మండలం నుంచి వచ్చినాను. బిజినేపల్లి గ్రామం కూడా మాది. ఇప్పుడు ప్రజెంట్ నాగర్కర్నూలు జిల్లా. నా పేరు నరేష్ చారి. మాది నిరుపేద కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మధ్యలో నాకు కన్ను చూపు కోల్పోయినందుకు సాధారణ సర్టిఫికేట్ వచ్చింది. 2000 పోతే 30% ఇచ్చిండ్రు. ఒక్క చూపు అయిన వాళ్ళకు అధికారులు ఏమంటారంటే సర్టిఫికేట్ 30% వస్తుంది, ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటారు. ప్రజావాణిలో ఇచ్చినాం కానీ మెడికల్ సర్టిఫికేట్ మళ్ళీ ఆ విధంగానే వస్తాయని ఆశతో అదే నమ్మకంతో 30% వస్తాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఇచ్చేసాను. 50%, 60% వస్తాయంటే నాకు వికలాంగుల కేటగిరీ నాకు పెన్షన్ మరియు గవర్నమెంట్ జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు. మరియు నాకు ప్రైవేట్ సెక్టార్లో పోతుంటే జాబ్ ఇస్తలేరు. ఉపాధి చేసుకోనికి నాకు ఏ పని రాదు. అవకాశాలు కల్పిస్తారని చెప్పి వచ్చాయి ఇక్కడ. ఎన్నిసార్లు వచ్చారండి? ఇప్పటికి 2 సార్లు వచ్చినా మేడం. 2 సార్లు వచ్చినా. ఏమన్నారు మరి లోపల? అధికారులు సరైన స్పందనే ఇస్తుండ్రు. ఫోన్కి మెసేజ్ ఏదైనా లేకపోతే ఏదైనా లెటర్ ద్వారానైనా వస్తా అంటున్నారు. పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు. చెప్పిండ్రు. మళ్ళీ మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదని చెప్పారా? చెప్పిండ్రు అని నాకు పనులు కానందుకు వచ్చిన. ఒకవేళ జాబ్ గిట్లా ఏదైనా ఉపాధి ఇట్లా అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఏం రాను. చూశారు కదా ప్రస్తుత ప్రజాభవన్ సిచ్యువేషన్. అయితే ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడాము. సో ఈ ప్రజలు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రజాభవన్లో దరఖాస్తులను స్వీకరించిన మెసేజ్లే వస్తున్నాయి కానీ
సమస్య పరిష్కృతం అయింది అనేది మాత్రం రావట్లేదు. ఎక్కడో 100కి 1కో 2కో మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. మిగతా చాలామంది పేదవాళ్ళు ఇక్కడ ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నారు. 4-5 సార్లు వస్తూనే ఉన్నారు, 2-3 సార్లు వస్తూనే ఉన్నారు, చాలా దూరాల నుంచి వస్తున్నారు. సమస్య మాత్రం పరిష్కృతం అవ్వట్లేదు. పేదవాళ్ళ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఇక్కడ కంప్లైంట్తో పాటు మేము ఇంకా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నాము. మా సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం అవ్వట్లేదని చెప్పేసి పేదవాళ్ళు వాళ్ళ గోడుని వెళ్ళబుచ్చుకుంటున్నారు. మరోవైపు సర్కార్ మాత్రం ప్రజాభవన్ల సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్తున్నారు. కానీ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. సో ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ శివతో దిలీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.